వార్తలు రావడం కాదు, అది నిజమే కల్తీ మద్యం జరుగుతున్నది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జోగి రమేష్ అక్కడ పోయి మొదట ఆ ప్రాంతం పోయి అక్కడంతా డిస్ట్రాయ్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది విలేకరులకు. దాన్ని మనసులో పెట్టుకొని ఆ విధంగా చేయడం జరిగింది. వాట్ ఎవర్ మేబీ, ఇప్పుడు జోగి రమేష్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, నేను ఒకవేళ తప్పు చేస్తే లై డిటెక్టర్ పెట్టండి, నేను ఏదైనా ఉంటే మొత్తం చెప్పేస్తాను కదా ఎందుకు అని చెప్పేసి. బట్ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మీద తీరు మీదనే అనుమానం ఉంది కాబట్టి ఇవన్నీ మాకు ఇబ్బంది కలిగించే అంశాలు. సో ఒకవేళ ఈ దీనిలో ఎవడు ఏ పార్టీ అయినా సరే ప్రజలకు హాని కలిగించే అంశం ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సింది. సో దానికి నిష్పక్షపాతంగా చేయండి అంటున్నాం. దట్స్ ద రీజన్ థర్డ్ పార్టీ అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి మనందరికీ తెలుసు కాబట్టి. చూస్తున్నారు కదా సార్, గతంలో పెద్దిరెడ్డి గారే ఈ పార్టీలో పంపించి ఇలా చేపించారని చెప్పి కొంతమంది మీడియా వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. అతను ఎప్పుడో మా పార్టీ పెడతాడని చెప్పేసి ఆయన పుట్టినట్టుంది, అట్లా ఏం లేదని. సో వాళ్ళు ఎక్కడికైనా లింక్ చేయగలుగుతారు.